మేక్ ఇన్ ఇండియా డిఫెన్స్ ప్రోగ్రామ్ భారత రక్షణ సామర్థ్యాన్ని మరింత బలపరుస్తుంది, స్ట్రాంగ్ చేస్తుంది, దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. బ్రిటిష్ రూల్ ఇండిజినియస్ మూవ్మెంట్తో పోల్చితే యువతకు కొత్త కెరియర్ అండ్ ఇన్నోవేషన్ అవకాశాలను కూడా మరింతగా తెస్తోంది. భారతదేశం స్వాతంత్రం పొందకముందు, ఇండిపెండెన్స్ ముందు బ్రిటిష్ పాలనలో దేశీయ ఉత్పత్తులు అంటే ఇండిజినస్ ప్రోడక్ట్స్, రక్షణ సామాగ్రి, డిఫెన్స్ ఎక్విప్మెంట్, ఇంకా టూల్స్ అన్నీ కూడా ఎక్కువగా ఈ ఫారిన్ కంట్రీస్ పైన ఆధారపడి ఉండేవి. ఇదే సమయంలో స్వదేశీ మూవ్మెంట్ ద్వారా లోకల్ ఇండస్ట్రీస్, టెక్స్టైల్, వెపన్స్, టూల్స్ వీటన్నింటినీ తయారీకి ప్రోత్సాహం ఇచ్చింది. సో మన యాన్సెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ విదేశీ ప్రోడక్ట్స్ని బాయ్కాట్ చేయడం ద్వారా ఎకానమిక్ ఫ్రీడమ్, ఓన్లీ నేషనల్ ప్రైడ్ అని చెప్పుకుంటూ వచ్చారు. అదే భావాన్ని పెంచుతూ వచ్చారు. సరే, ఇప్పటికీ మనం మేక్ ఇన్ ఇండియా డిఫెన్స్ ప్రోగ్రామ్ ద్వారా అదే స్వతంత్ర తత్వాన్ని మాత్రం కొత్త ఫామ్లో ఫాలో అవుతూ వస్తున్నాం. ఇదే ప్రోగ్రాం లక్ష్యం భారతీయ రక్షణ సామర్థ్యాన్ని సెల్ఫ్ రిలయంట్గా మార్చడం, ఫారిన్ ఇంపోర్ట్స్ మీద ఆధారపడటాన్ని మరింతగా తగ్గించడం, ఓన్లీ మన ఇండిజినస్ స్టార్టప్స్, ఇండస్ట్రీస్, ఇంజనీర్స్, ఇన్నోవేటర్స్కు మరిన్ని ఆపర్చునిటీస్ ఇవ్వడం వీటి ముఖ్య ఉద్దేశం. దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, తేజాస్ లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఒకటి ఉందండి. సో పూర్తిగా ఇది ఇండియన్ మేడ్ డిజైన్. హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ మనకు తెలిసే ఉంటుంది, హాల్. ఈ హాల్ ద్వారా తయారు చేయబడి జీఈ ఎంజిన్స్తో ఇండియా యుఎస్ కొలాబరేషన్స్తో టైమ్లీ డెలివరీ ఇష్యూస్ చాలా కూడా రిజాల్వ్ చేయబడ్డాయి. సో ఆకాష్ మిసైల్ సిస్టమ్ ఒకటి ఉంది, మనకు తెలుసు. ముఖ్యంగా ఇటీవల జరిగినటువంటి యుద్ధకాలంలో కూడా ఈ యొక్క మిసైల్స్ గురించి మనం చాలా మాట్లాడుకున్నాం, మరిన్ని వీడియోలు కూడా చూసాం. సో డిఆర్డిఓ ఫుల్లీ ఇండిజినస్ ప్రోడక్ట్ ఇది ఆకాష్ మిసైల్, బ్యాటిల్ ఫీల్డ్ రెడీ. అలాగే మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ద్వారా ఇది ప్రొడ్యూస్ అవ్వబడింది. యూఏవీస్, ఇంకా డ్రోన్స్ కూడా ఉన్నాయి మనకి. ఇవి కాకుండా ఇండియా బేస్డ్ స్టార్టప్స్ అయినటువంటి ఏఐ అండ్ సర్వేలెన్స్ డ్రోన్స్, అంటే ఈ డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏఐ టెక్నాలజీతో పనిచేస్తూ ఉన్నాయి. తర్వాత వీటి డిజైన్, ఇంకా డెవలప్మెంట్ కూడా మనకి డిఆర్డిఓ ద్వారానే జరుగుతుందని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. అలాగే మేక్ ఇన్ ఇండియా డిఫెన్స్ ప్రోగ్రాము ఇప్పుడు మాత్రం ఈ యొక్క పదం ఏదైతే ఉందో ఇది సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ఎందుకంటే యుఎస్ కొలాబరేషన్స్తో మాత్రమే కాకుండా ఇండియా, రష్యా, ఇండియా, ఇజ్రాయెల్ పార్ట్నర్షిప్స్లో కూడా ఈ డొమెస్టిక్ ప్రొడక్షన్ బూస్ట్ అవుతా వస్తూ ఉంది. డిఆర్డిఓ వాళ్ళు టైఅప్ పెట్టుకుని ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఫారిన్ టెక్ యాక్సెస్ పొందితే మాత్రం ఇండియన్ ఇండస్ట్రీస్ ఇంటర్నలైజ్ చేసి స్వదేశీ ప్రొడక్షన్ కెపాసిటీ మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. దీనివల్ల పెద్ద ఎత్తున యూత్ ఇన్నోవేషన్కు అవకాశాలు కూడా లభిస్తాయి అంటున్నారు. ఇంజనీర్స్, ఏఐ డెవలపర్స్, రోబోటిక్ ఎక్స్పర్ట్స్, డ్రోన్ డెవలపర్స్, సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్, అలాగే బ్యాటిల్ ఫీల్డ్ సిమ్యులేషన్ డెవలపర్స్, ఇలా మొత్తం యూత్ సెక్టర్ అన్నింటిలో కూడా ఒక రకమైనటువంటి ఆపర్చునిటీస్ పెరుగుతూ ఉంటాయి. సో యాక్టివ్ రోల్ ప్లే చేసే అవకాశం అయితే ఫ్యూచర్లో ఉండబోతోంది అని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పొచ్చు. ఒక స్టార్టప్ డ్రోన్ బేస్డ్ బార్డర్ సర్వేలెన్స్ సిస్టమ్ డెవలప్ చేసి మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ద్వారా డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో స్కేల్ చేస్తే మాత్రం ఇటువంటి ప్రోగ్రామ్స్ ఎకానమిక్ గ్రోత్, తర్వాత జాబ్స్ క్రియేషను, తర్వాత టెక్నాలజికల్ ఇండిపెండెన్స్ కూడా మేజర్గా బూస్ట్ చేస్తాయని అంటున్నారు ఇప్పుడు ఐటీ ఎక్స్పర్ట్స్. హెచ్ఏఎల్, డిఆర్డిఓ, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, ప్రైవేట్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇంకా ఫాస్టర్గా ప్రొడక్షన్ చేసి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఇన్నోవేషన్స్తో ఇండియా గ్లోబల్ డిఫెన్స్ మార్కెట్లోనే కాంపిటేటివ్గా మారుతుంది, అందరినీ కూడా బీట్ చేయగలదు అని అంటున్నారు. స్వదేశీ మూవ్మెంట్ కాలంలో అప్పట్లో మన ఇండియా ఇండిపెండెన్స్ టైంలో సాధించిన ఎకానమిక్ అండ్ నేషనల్ ప్రైడ్ లెసన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మేక్ ఇన్ ఇండియా డిఫెన్స్ ప్రోగ్రామ్ ద్వారా మోడర్న్ ఇండియాలో అడ్వాన్స్డ్ డిఫెన్స్ టెక్నాలజీ, అలాగే ఏఐ ఎనేబుల్డ్ బ్యాటిల్ ఫీల్డ్ టూల్స్, సైబర్ డిఫెన్స్ సొల్యూషన్స్, శాటిలైట్ బేస్డ్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ రూపంలో కూడా ఇవి ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. ఇది యూత్ స్టార్టప్స్, ఇండస్ట్రీ, అలాగే ఆర్మ్డ్ ఫోర్సెస్ అన్నింటి కోసం విన్ టు విన్ సిచ్యువేషన్గా మనం చెప్పుకోవచ్చు. ఈ ప్రోగ్రాం వల్ల ఇండియా రీజనల్ అండ్ గ్లోబల్ స్ట్రాటజిక్ అటానమీ స్ట్రెంగ్తన్ అవుతుంది. సౌత్ ఏషియా అండ్ ఇండో పెసిఫిక్ రీజన్స్లో ఇండియాస్ మిలిటరీ కోఆర్డినేషన్, సైబర్ సెక్యూరిటీ, శాటిలైట్ ఇంటెలిజెన్స్, షేరింగ్, నేవల్ ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా డొమెస్టిక్ కెపాసిటీ ఇంకా మేక్ ఇన్ ఇండియా ఇథోస్తో పాసిబుల్ అవుతాయి. మొత్తం మీద చూస్తే మనం మేక్ ఇన్ ఇండియా డిఫెన్స్ ప్రోగ్రామ్ కేవలం మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ టెక్ అప్గ్రేడ్ మాత్రమే కాదు, ఇది మన దేశీయ ప్రైడ్ అని చెప్పుకోవచ్చు. సెల్ఫ్ రిలయన్స్, యూత్ ఇన్నోవేషను, అలాగే ఫారిన్ కొలాబరేషన్, ఇంటిగ్రేషను, జాబ్స్ క్రియేషను, ఓన్లీ స్ట్రాటజిక్ అటానమీ అందించేటటువంటి ఒక కంప్లీట్ గేమ్ చేంజర్ అవుతుంది. స్వదేశీ మూవ్మెంట్ నుంచి మోడర్న్ మేక్ ఇన్ ఇండియా డిఫెన్స్ ప్రోగ్రామ్ వరకు కూడా కనెక్షన్ చూపిస్తూ కూడా హిస్టారికల్ రూట్స్ ఇప్పుడు మెయింటైన్ అవుతున్నాయి. ఎందుకంటే అప్పట్లో విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమం అని మనం చేసాం. సో మరి ఇప్పుడు కూడా అసలు మన స్వదేశీ శక్తి ఏంటనేది వరల్డ్ మార్కెట్లో, గ్లోబల్ మార్కెట్లో ప్రూవ్ చేసేందుకు చాలా ఎఫర్ట్స్ చేస్తున్నాం. ఓన్లీ ఇండియా సెల్ఫ్ రిలయంట్ అండ్ గ్లోబల్ కాంపిటేటివ్ మాత్రం అవుతుందని చెప్పక తప్పదు.